హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన ఐడి ది ఫేక్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇందులో లీడ్ రోల్స్ లాక్ చేసింది ధ్యాన్ శ్రీనివాసన్ అండ్ దివ్య పిల్లయ్ గారు. అండ్ ఈ మూవీ జాన్ 3కి మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 1 hour 55 minutes రన్ టైంతో సైనా ప్లే అనే మలయాళం ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. బేసిక్ ప్లాట్ రివీల్ అయ్యాక ఇదేదో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్లా ఉందేమో అనుకున్నా, బట్ ఎగ్జిక్యూషన్ మట్టికి చాలా అంటే చాలా డల్ అండ్ నీరసంగా అనిపించింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో చూద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక అన్నోన్ పర్సన్ హీరో వైఫ్ ఫోటోస్ న్యూడ్గా మార్క్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాడు. సో అది తెలిసిన హీరో ఏం చేశాడు, చివరికి వాడిని పట్టుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీ త్రూ కన్వే చేసిన మెసేజ్ బాగుంది. లైక్ చేయని తప్పు వల్ల ఒక ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుందనే పాయింట్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. ధ్యాన్ శ్రీనివాసన్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ అనిపించింది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ 30 minutes జస్ట్ ఫ్యామిలీ డ్రామా మాత్రమే ఉంటుంది. సో ప్లాట్ రివీల్ చేయడానికి అంత టైం తీసుకోవడం వల్ల మూవీ మనం స్టార్టింగ్ నుంచే కనెక్ట్ అవ్వము. అండ్ హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కూడా జస్ట్ క్యాజువల్గా వెళ్తూ ఉంటుంది అంతే, ఎక్కడా పెద్దగా సీరియస్నెస్ ఉండదు. విలన్ క్యారెక్టర్ కూడా చాలా సింపుల్గా రివీల్ చేశారు. మెయిన్లీ నాకైతే సౌండ్ ఎఫెక్ట్స్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోలేదు అనిపించింది. ఫైనల్లీ బీజిఎం కూడా ఎక్కడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, లీడ్ రోల్స్ లాక్ చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ కొందరిది బాగుంది, కొందరిది పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ బిలో యావరేజ్ మూవీ గైస్. ఓవరాల్గా ఇచ్చిన మెసేజ్ తప్ప ఎక్కడా పెద్దగా వావ్ అనిపించే థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉండవు. సో దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి ఇంకా. అండ్ చాలా చోట్ల ఇబ్బంది పెట్టే సీన్స్ ఉంటాయి, సో ఫ్యామిలీతో చూడలేం. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్ అయిన ఐడి ది ఫేక్ మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్.